రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ కోసం నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష కోసం టీజీపీఎస్పీ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 9వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష ఆఫ్లైన్ విధానంలో జరగనుంది. గతంలో 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడంలో టీజీపీఎస్పీ విఫలం అయింది. దీంతో ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. 2022లో ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసిన రేవంత్ సర్కార్ 563 ఉద్యోగాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 4.03 లక్షల మంది అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ప్రశ్నపత్రాలు లీకేజీ, పరీక్ష నిర్వహణలో లోపాల కారణంగా న్యాయ వివాదాలు తలెత్తడంతో ప్రిలిమ్స్ రద్దయింది. ఈసారి మాత్రం ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని, నిబంధనలను పాటించడంలో అభ్యర్థులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ నిర్ణయించింది. 4 లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో తొలుత ఆన్లైన్లో ఈ పరీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ ఇంతమందికి ఆన్లైన్లో నిర్వహించడం సాధ్యం కాదని టీఎస్పీఎస్సీ భావించింది. సిబిఆర్టీ విధానంలో అయితే సెషన్ల వారీగా పరీక్షలు నిర్వహించాల్సి రావడంతో ఒక్క రోజులోనే పరీక్షను పూర్తి చేసేందుకు ప్రిలిమ్స్ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు జూన్ 1 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. ప్రిలిమ్స్ అనంతరం మెయిన్ పరీక్షలు అక్టోబర్ 21న ప్రారంభం కానున్నాయి. మెయిన్ పరీక్షలు మొత్తం 7 పేపర్లకు జరుగుతాయి. ప్రిలిమినరీ పరీక్షలో జోన్ల వారీగా పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1.50 నిష్పత్తిలో మెయిన్ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రిజర్వ్డ్ వర్గాల వారీగా 1.50 నిష్పత్తిలో తీసుకుంటారు. రిజర్వ్డ్ వర్గాలలో అభ్యర్థుల సంఖ్య తక్కువైతే మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.